సో మనం వచ్చేసి వల్ల ఒక ప్రొవిజనల్ స్టోర్స్కి వచ్చామండి. చూశారు కదా వీళ్ళ దగ్గర మిల్లెట్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. బ్రౌన్ రైస్లలో మనకి త్రీ వెరైటీస్ ఉన్నాయి. ఇది సింగిల్ పాలిష్, అది డబుల్ పాలిష్. ఇది సింగిల్ పాలిష్ కదా, అది డబుల్ పాలిషా? అది కూడా సింగిలే. అచ్చా, ఈ సోనా మసూరి, అది హెచ్ఎంటీ. సోనా మసూరికి హెచ్ఎంటీకి డిఫరెన్స్ ఏం చెప్పండి? లావు వస్తుంది, హెచ్ఎంటీ సన్నగా వస్తుంది. ఓకే, ఇదేమో డబుల్ కోటెడ్. ఇంకా చాలా మంది జీరో పాలిష్ అది. ఓకే, అంటే చాలా మంది ఎందుకంటే ఇది కంప్లీట్ బ్రౌన్ రైస్ అండి. అంటే చాలా మంది ఏంటంటే వైట్ రైస్ కోసం అంటే తింటే కొద్దిగా లావ్ అవుతారు అని చెప్పేసి చాలా మంది వైట్ రైస్ తింటారు, అది బ్రౌన్ రైస్ తింటారు, ఎందుకంటే షుగర్ కూడా అవాయిడ్ చేయాలని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే అది తీసుకోవచ్చు. యాక్చువల్లీ తనైతే ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. నేనైతే చాలాసార్లు ఇక్కడికి వచ్చాను షాప్లోకి. తన మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. యాక్చువల్లీ తనే ఓనర్. మీ పేరేంటిది? రాజు. యాక్చువల్లీ ఈయన ఓనర్ అండి. ఇక్కడ ఆనందబాగ్ చౌరస్తాలో ఉంటుంది మనకి. సో ఇక్కడ నేను నంబర్ కూడా ఇస్తాను. ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఫంక్షన్స్ కానీ దేనికి కూడా ఎప్పుడు స్టాక్ అయితే రెడీగా ఉంటుంది, ఫుడ్ కూడా, రైస్ కూడా. ఇంకోటి బెటర్ ఏంటంటే యాక్చువల్గా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనకి మంచి సలహా ఇస్తాడు. నాకు బెస్ట్ ఏంటంటే ఏ రైస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రైస్ ఉంటుంది ఇక్కడ. ఇది ఏంటి ప్రీమియం సోనా, ప్రీమియం హెచ్ఎంటీ, ఇది జీరా కులం, ఇది జిఎస్ఆర్ కులం, ఇది కర్నూలు సోనా, ఇది స్టాండర్డ్ హెచ్ఎంటీ. ఇక్కడ లేదు, ఇక్కడ అయితే ఖాళీ రెగ్యులర్ హెచ్ఎంటీ, ఇది రెగ్యులర్ సోనా. సో చూశారు కదా, ఇదే ప్రీమియం సోనా. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. మనకి రైస్ తినడం ఒకటే తెలుసు, కానీ ఎన్ని రైస్ ఉంటే ఏ తినాలో తెలియదు. కాబట్టి తను ఏం చేస్తాడంటే కరెక్ట్గా చెప్తాడన్నమాట, అన్న ఇది తీసుకెళ్ళండి, ఈ రైస్ అయితే బాగుందని చెప్తాడు ఎప్పుడు వచ్చినా కూడా. కాబట్టి నేను ఆయన మాటని తీసుకెళ్తాను. నిజంగానే బాగానే జరుగుతుంది కూడా, మంచిగా వస్తాయి కూడా మనకి. సో ఇదే మనకి ఆనందబాగ్ చౌరస్తా. యాక్చువల్గా ఆనందబాగ్ చౌరస్తా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ తెలుగు మ్యాట్రిమోనియన్ ఉంది. దాని ఆపోజిట్లోనే మనకి ఇక్కడ పక్కనేమో మ్యాక్స్ అవి జోడియాక్ అవి అని ఉంటాయి. పక్కన పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాంట్లోనే శ్రీ బాలాజీ రైస్ ట్రేడర్స్ ఈయన షాప్ పేరు. సో ఇక్కడ రావచ్చు మీరు. చూసాగా చిరుధాన్యాలట, మిల్లెట్స్ అవైలబుల్ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఇది కూడా మీరు చూడవచ్చు. మన టైమింగ్స్ అయినా ఇక్కడ షాపు నైట్ 10 వరకు, నో బడ్జెట్ ఏం లేదు, కట్. ఓకే, చూశారు కదా, మార్నింగ్ 9:30 నుంచి 10 వరకు ఉంటుందండి. అయితే నాకు యాక్చువల్గా ఇది వచ్చేసి ప్రీమియం హెచ్ఎంటీ అంటారండి. ఇది చూశారు కదా రైసు, ఇదన్నమాట నేను ఇప్పుడు తీసుకుంది. అయితే దాని పేరు వచ్చేసి వజ్రా తేజ. ఇది వచ్చేసి 26. ఈ మధ్యన మనకి అంతకుముందు 25 కిలోసే వచ్చేది బ్యాగ్స్, కానీ ఇప్పుడు వచ్చేసి 26 కిలోస్ వస్తుంది. 1 కిలో ఎక్స్ట్రా వస్తుంది మనకి. మెన్షన్ చేస్తారు ఇక్కడ 26 కిలోస్ అని. ఎక్కడ మెన్షన్ 26 కిలో అని, ఎక్కడ 26 కిలోస్ అని మెన్షన్ చేస్తారు యాక్చువల్ ఖచ్చితంగా వాళ్ళు. అచ్చా, ఇక్కడ ఉంటుంది 26 కిలోస్. ఈ మధ్య కొత్తగా వస్తుంది 26 కిలోస్ అని, అంతకుముందు లేకునేది మనకి. అయితే ఇది 6,200 క్వింటాల్కి. కానీ మనం జనరల్గా ఏంటంటే క్వింటాల్కి అంటే తీసుకోము కండి, ఎందుకంటే ఇంట్లో తీసుకెళ్తే మనకి అంతా ఏంటంటే పురుగు పట్టి ఇదైతే అంతకుముందులా కాదు కదా. సిటీలో ఉంటాము, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చుకుంటాం రైస్. కాబట్టి 25 kg రైస్ తీసుకెళ్తాము. సో ఈ రైస్ బాగుందని చెప్పాడు. సో ఇది తీసుకెళ్తున్నాను నేను. ఇది వడినాకు కూడా మీకు కూడా చూపెడతాను నేను ఎట్లా ఉంది రైస్ అని కూడా క్లియర్గా వెళ్ళ రోజు. సో ఇది వచ్చి మనకి 1550 పడుతుంది. బట్ ఏంటంటే 26 కిలోస్ కాబట్టి 1600 పడుతుంది మనకి ఇది రైస్. ఇది చూశారు కదా, ఇదైతే షాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. రాజు, మీ దగ్గర రావాలంటే ఇక్కడ మీ నెంబర్ ఏంటండి? ఇక్కడ ఎవరికైనా ఏమైనా మీరు పంపిస్తారా, ఏమైనా సప్లై కావాలంటే? అంటే జనరల్ అయితే వాళ్ళు ఏమైనా వచ్చినా తీసుకోవడం కానీ. మీ నెంబర్ చెప్పండి జస్ట్. సో చూశారు కదా, అంటే బల్క్ ఉంది అనుకోండి, బల్క్ ఉంటే మీరు పంపించగలుగుతారు. వాళ్ళు నెంబర్ చెప్పినా కూడా మీరు ఆర్డర్ చేసి పంపిస్తారు కదా. సో అదండి. ఎందుకంటే ఎవరికైనా ఫంక్షన్స్ ఉంటాయి జనరల్గా. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫంక్షన్స్కి మెయిన్ రైసే, అతి ముఖ్యమైనది రైసే. మీ దగ్గర రైస్ ఎట్లా బాస్మతి ఇట్లా ఇవన్నీ ఉన్నాయా ఫంక్షన్స్ కోసం? ఇట్లా దాని ఎట్లా ఉన్నాయి రేట్స్ ఫంక్షన్స్ కోసం? కానీ ఇప్పుడు 80 నుంచి 120. ఓకే, సో అదే అండి. సో అట్లా అన్నమాట. మీరు ఎవరైనా కావాలంటే మాత్రం తనకి నెంబర్కి కాల్ చేయొచ్చు, చూడొచ్చు.
చూశారు కదా, క్రెడిట్ ఉంటుందండి ఇక్కడ. డైరెక్ట్గా మనీ ఇవ్వాలి, తీసుకోవాలి. ఎవరికైనా కావాలంటే అమౌంట్ పంపించేస్తే ఫోన్పేలో తను మీ అడ్రస్కి పంపించేస్తాడు. ఇది మనకి ఆనందబాగ్లో ఉంటుంది కాబట్టి సరౌండింగ్ ఏరియాస్ ఎవరున్నా కూడా మీరు దానికి కాంటాక్ట్ కావచ్చు, తీసుకోవచ్చు. వచ్చేసి మనకి తెల్ల జొన్నలు 50 రూపీస్. సో అయితే ఏంటంటే అంటే మీ దగ్గర కూడా రైస్ జనరల్గా అందరికీ ఇంపార్టెంట్ రైసే కాబట్టి, ఎందుకంటే మనం ఎంత కష్టపడి వచ్చినా ఈరోజు తిండి కడుపుకైతే ఇంత మంచిగా తిండి తినాలి కాబట్టి రైసే అతి ముఖ్యం మన అందరికీ. సో కాబట్టి ఆ రైస్ ఎలాంటిది ఎంచుకోవాలనేది కూడా మనమే చూసుకోవాలి. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళైతే రైస్ తీసుకుంటారు. సో నాకైతే నేనైతే సన్నగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటా ఎప్పుడైనా రైస్ తినాలంటే. లేకపోతే నాకు అసలు ముద్ద కూడా లోపలికి. ఎందుకంటే ఒక్కోసారి రైస్ ఏమవుతుందంటే మనకి మెత్తగా అవుతుంది, లేకపోతే సరిగ్గా కాదు. ఆకలి మీద వస్తాం మనం, ఎంత కష్టపడి పొద్దున్న అద్దాక కష్టపడి వచ్చి ఆ టైంలో వచ్చినాక ఆకలి మీద సరిగ్గా రైస్ కూడా మంచిగా ఉండకపోతే అది మనం తినాలని అనిపించదు. అందుకని చెప్పేసి మంచి రైస్ అనేది చూస్ చేసి తీసుకోవడంలో చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా మీ అభిప్రాయాలు ఏమంటే చెప్పొచ్చును, ఎట్లా ఏంటి సంగతి చెప్పేసి. సో మీరు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఇంకా మాత్రం నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నేను వేరే మంచి కూడా ఇంకా మీకు పెడుతూ ఉంటాను మీకు. సో ఇక్కడ ఐటమ్స్ కూడా చూశారు కదా, ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే మీకు అన్నీ ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇవి ఏంటంటే నల్లవి, ఇవి మినుములు, ఇవి పాప్కార్న్ చిప్స్. ఓకే, ఇవి రాజ్మా, ఓకే, బార్లీ, ఇంకోటి సోయాబీన్. ఓకే, సో అదే అండి, ఇవన్నీ తన దగ్గర దొరికేది.